హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరపాలిక సంస్థ పరిధిలోని మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ప్రధాన గేటు ముట్టడించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు బృందం జిల్లా రెవెన్యూ అధికారిని పర్సనల్గా కలిసి తమ డిమాండ్లతో కూడిన సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ నిరాసన ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యామల మధు ముఖ్య ప్రసంగం చేశారు. పరిశుద్ధ కార్మికులకు సొంత ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని, నూతన పిఆర్సీ ఏర్పాటుతో పాటు 30% మధ్యంతర భృతి మరియు పెండింగ్లో ఉన్న జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని తక్షణమే మున్సిపల్ శాఖలో ప్రవేశపెట్టాలన్నారు. అలాగే జీఓఎంఎస్ నెంబర్ 25 ప్రకారం విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం చెల్లించడంతో పాటు పాఠశాలల్లో పనిచేసే స్కూల్ స్వీపర్లు, మున్సిపల్ పార్క్ కూలీలకు చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. నగరాలలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలిస్తూ స్వీపింగ్ మిషన్లను వినియోగించడం వల్ల భారీగా వృధా ఖర్చులు అవుతున్నాయే తప్ప ఎలాంటి ఆశించిన ఫలితం లేదని విమర్శించారు. కాబట్టి ఆ యంత్రిక మిషన్ల స్థానంలో స్థానికంగా నిరుద్యోగులైన కార్మికులను నియమించి పనులు చేయించాలని సూచించారు. అలాగే మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, కార్మికుల శ్రమను దోచుకునే థర్డ్ పార్టీ కాంట్రాక్టింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని యామల మధు గట్టిగా డిమాండ్ చేశారు. గౌరవ హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఒప్పంద కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, రోజువారీ వేతన కార్మికులందరికీ కార్మికులందరినీ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తూ వచ్చే జూలై 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చెలో విజయవాడ మహా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టరేట్ ముట్టడి నిరసన కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు మల్లి అంకయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ముక్తియర్, మున్సిపల్ ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులు నాగరాజు, ఆదినారాయణ, గోపి, ప్రభావితమ్మ, హరిప్రసాద్ మరియు నగర కర్నూలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.